సో అంతా గప్చుప్ ఇంటికి పరిమితమైన బీఆర్ఎస్ నాడు అధికారం అనుభవించి నేడు పత్తా లేకుండా పోయిరు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ కనిపిస్తలే. కేటీఆర్ హరీష్ రావు మినహా అంతా సైలెంట్. ఒంటరి అయిపోతున్న బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు. ఏ కార్యక్రమంలోనూ మాజీ తాజా ఎమ్మెల్యేలు పాల్గొనట్లే. జంప్ అయ్యేందుకు అదును కోసం వెయిటింగ్. క్షేత్రస్థాయి బీఆర్ఎస్ క్యాడర్ నిర్వేదం. సో ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికి చూసుకుంటే చాలా వరకు ఎంపీ క్యాండిడేట్ వేరే వేరే పార్టీ నాయకులు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ క్యాంపెయినింగ్ షురూ చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇంకా చాలా ప్లేసెస్లో క్యాంపెయినింగ్ షురూ కాలే. ఆయన ఒకవేళ క్యాంపెయిన్ ఎంపీ అభ్యర్థి ఒక్కడే క్యాంపెయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు లేదా మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తలేరు. అండ్ వాళ్ళందరూ అదనపు కోసం వెయిట్ చేస్తారు. అంటే ఎప్పుడు వేరే పార్టీలో జాయిన్ అయిపోదామా, ఏ ఛాన్స్లో జాయిన్ అయిపోదామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి శనార్థి తెలంగాణ ప్రధానంగా వచ్చిన వార్త. సో అప్పుడు అధికారంలో అనుభవించి అండ్ ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. ఎందుకంటే వీళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే తెలంగాణలో. సో కేవలం వారు ప్రచారానికి పోతే ఏడ తిడతారో ప్రజలు, ఏడ ప్రశ్నిస్తారో, ఏడ నిలదీస్తారో అని చెప్పేసి భయంతో పార్టీ నాయకులు ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఎవరైతే ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు భయపడుతున్నారు. అంటే గెలుస్తామా లేదా అని చెప్పి పక్కన పెడితే ఒకవేళ ప్రజలు మేము బీఆర్ఎస్ ఫేస్ని తీసుకొని ప్రజలకు పోతే సో ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా వరకు భయపడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది తెలంగాణలో. సో నేను చెప్పినా కదా ఇంతకుముందు చూసుకుంటే ఈ న్యూస్ కాకా ఫామ్ హౌస్ ముట్టడి 3 సార్లు గెలిపించినా పట్టించుకోలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యట్లేదంటూ నిరసన. లాటరీలో ఎంపిక చేసి చేతులు దులుపుకుర్రు. కేసీఆర్ బయటకు వచ్చేదాకా పోమంటూ ఆందోళన. రైట్. సో ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కొంతమంది ప్రజలు వెళ్ళి ఆందోళన వ్యక్తం చేసి సో మిమ్మల్ని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినాం, సో మీ పార్టీని 2 సార్లు అధికారంలో ఉంచినాం, అయినా సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు డ్రా చేసి ఇప్పటివరకు మాకు ఇవ్వలేరు. సో మీరు వస్తే కానీ, మీరు ఇస్తే కానీ, మీరు బయటికి వస్తే కానీ మేము పోమని చెప్పేసి చాలా ఒక నిరసన వ్యక్తం చేశారు. సో ఇప్పటివరకు చూసుకుంటే మనం కామన్గా ఊర్లలో కావచ్చు సో పార్టీ ఆఫీసుల వరకు నిరసనలు పోయినాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్ ఏదైతే ఉంటాడో ఫామ్ హౌస్ దగ్గర కూడా నిరసన ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. సో అక్కడ చూడవచ్చు మనం అందరం ప్రజలు వెళ్ళి అక్కడ చేస్తున్నారు. సో ఒకసారి డీటెయిల్ చూద్దాం. మాజీ సీఎం కేసీఆర్ కాకాకు డబుల్ బెడ్రూమ్ రూమ్లో ఇండ్లు లబ్ధిదారులు షాక్ ఇచ్చారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇండ్లను తాము ఎంపిక చేసినా నేటికి ఇవ్వకపోవడంతో ఫామ్ హౌస్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా మా సమస్య తీరలేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఫామ్ హౌస్ దగ్గర ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్బంధానికి దిగారు. కేసీఆర్ను కలిసేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళబోమంటూ లబ్ధిదారులు పట్టుబట్టారు. పోవడానికి సిద్ధమని తెలిపారు. హరీష్ రావును కలిసి ఫలితం లేకపోవడంతో సిగ్గుచేటన్నారు. రైట్. సో ఓవరాల్గా వీళ్ళందరూ ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చేసినాయని చెప్పేసి లబ్ధిదారుల జాబితాలు చేర్చారు కదా. సో వాళ్ళందరూ పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర అతను వస్తేనే 3 సార్లు గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిపించడం అయినా సరే మాకు ఎలాంటి న్యాయం లేదు, సో అతన్ని గెలిస్తేనే మేము పోతాం ఇక్కడ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ ఇదే నేపథ్యంలో హరీష్ రావుని కూడా పోయి కలిసారు. సో హరీష్ రావుని కలిసినా సరే ఎలాంటి ఫలితం లేదు. సో అందుకని ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్ని కలవడానికి వచ్చినా అయినా సరే ఈ కేసీఆర్ కూడా కలుస్తలేడని చెప్పేసి ప్రజలు చెప్తున్న పరిస్థితి.